హలో ఎవ్రీవన్, ఈరోజు టాపిక్ వచ్చేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటే సింపుల్ లాంగ్వేజ్లో ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ గ్యాదర్డ్ టుగెదర్ టు డిజైన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? సో ఇట్ ప్లేస్ అ క్రూషియల్ రోల్ ఇన్ డ్రాఫ్టింగ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ టు ఎండ్ ద బ్రిటిష్ కొలోనియల్ రూల్. బ్రిటిష్ రూల్ని ఇండియాలో ఎండ్ చేయడం కోసం ఏ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఈజ్ ఫార్మ్డ్ టు డిజైన్ అవర్ ఓన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. ఓకేనా? సో ఇట్ వాజ్ డిజైన్డ్ అండర్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అండ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ఇన్ జూలై 1947. ఓకేనా? సో క్యాబినెట్ అసెంబ్లీ అనేది క్యాబినెట్ మిషన్ ప్లాన్ ద్వారా క్యాబినెట్ అసెంబ్లీ అనేది ఏర్పడింది. ఓకేనా? క్యాబినెట్ మిషన్ ప్లాన్ మీన్స్ బ్రిటిషర్స్ మనకి ఆఫర్ ఇచ్చారు. ఓకేనా? దే విల్ ఫార్మ్ అవర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టు డ్రాఫ్ట్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రిటర్న్లో మనం వాళ్ళకి వార్లో హెల్ప్ చేయడానికి వాళ్ళు మనకు ఒక ఆఫర్ అనేది ఇచ్చారు. దట్ ఈజ్ ఐ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద లాస్ట్ వీడియో అబౌట్ ది ఆగస్ట్ ఆఫర్ 1940. సో ఆఫ్టర్ దట్ వాళ్ళు ఏం చేశారంటే మనం రిజెక్ట్ చేసిన తర్వాత క్యాబినెట్ మిషన్ ప్లాన్తో వచ్చారు. సో ఫైనల్లీ మన ఇండియాకి ఓన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఫామ్ అయింది అండ్ మన ఓన్ కాన్స్టిట్యూషన్ అనేది డ్రాఫ్ట్ అయింది. ఓకేనా? So, this assembly have a complete autonomy and power to draft the constitution without the interference of the Britishers. Britishers interference లేకుండా మన కాన్స్టిట్యూషన్ని కంప్లీట్గా మన వాళ్ళే డ్రాఫ్ట్ చేసే ఒక కంప్లీట్ ఆటోనామీ అనేది ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఉంది. ఓకేనా? సో సింప్లీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మీన్స్ ఎ గ్రూప్ ఆఫ్ లీడర్స్, పొలిటికల్ లీడర్స్ ఫార్మ్డ్ టు డిజైన్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? సో అసెంబ్లీకి ఏంటంటే కంప్లీట్ లెజిస్లేటివ్ అథారిటీ అనేది ఉంది. సో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఏంటంటే మీటింగ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకేనా? రాజేంద్ర ప్రసాద్ ప్రిసైడ్స్ ఓవర్ ద మీటింగ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ జీవి మావలాంకర్ ప్రిసైడ్స్ ఓవర్ ద మీటింగ్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ బాడీ. ఓకేనా? సో 9 డిసెంబర్ 1946 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఏర్పడిన తర్వాత ఫస్ట్ మీటింగ్, అసెంబ్లీ యొక్క మీటింగ్ ఫస్ట్ ఎప్పుడు జరిగిందంటే 9th డిసెంబర్ 1946 ఇంక్లూడింగ్ 211 మెంబర్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఆ 2 days తర్వాత దట్ ఈజ్ ఆన్ 11th డిసెంబర్ 1946 టెంపరరీ ప్రెసిడెంట్ వాజ్ ఎలెక్టెడ్, దట్ ఈజ్ సచ్చిదానంద సెహ్నా. ఓకేనా? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈజ్ ఎలెక్టెడ్ యాజ్ పర్మనెంట్ ప్రెసిడెంట్ అండ్ హెచ్సి ముఖర్జీ, విటి కృష్ణమాచారి ఎలెక్టెడ్ వైస్ ప్రెసిడెంట్స్. ఓకేనా? ఎలెక్టెడ్ వైస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ అండ్ లీగల్ అడ్వైజర్ ఎవరంటే బిఎన్ రావు. ఓకేనా? ఆన్ ద డేట్ ఆఫ్ 11th డిసెంబర్ 1946 దే వర్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్, పర్మనెంట్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కాన్స్టిట్యూషనల్ ఆర్ లీగల్ అడ్వైజర్స్. ఓకేనా? నెక్స్ట్ 13th డిసెంబర్ 1946కి ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ పాస్డ్ బై ది జవహర్లాల్ నెహ్రూ. ఓకేనా? జవహర్లాల్ నెహ్రూ ఏం చేశారంటే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని పాస్ చేశారు. సో వాట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అంటే వాట్ ఆర్ ద ఆర్టికల్స్ ఇట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్, వాట్ ఆర్ ద షెడ్యూల్స్, ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలి, ఎవరెవరిని కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో ఏ డిస్క్రిమినేషన్ లేకుండా, ఎవరికి ఏ డిస్క్రిమినేషన్ లేకుండా మన ఓన్ కాన్స్టిట్యూషన్ని ఎలా చేయాలి అంటే కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయడానికి ముందుగా చేసే గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ పాస్డ్ బై జవహర్లాల్ నెహ్రూ ఆన్ 30th డిసెంబర్ 1946. ఓకేనా? నెక్స్ట్ 22nd జనవరి 1947 ఏంటంటే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ యాక్సెప్టెడ్ యునానిమస్లీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉన్న అందరూ కూడా ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని యాక్సెప్ట్ చేశారు ఆన్ ద డేట్ ఆఫ్ 22nd జనవరి 1947. ఓకేనా? ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత కాన్స్టిట్యూషన్ని డిజైన్ చేయడం కోసం అంటే డిఫరెంట్ షెడ్యూల్స్, డిఫరెంట్ పార్ట్స్, డిఫరెంట్ ఆర్టికల్స్ ఇవన్నీ డిజైన్ చేయడం కోసం కొన్ని కమిటీస్ అనేవి ఫామ్ అయ్యాయి. ఓకేనా? సమ్ మేజర్ కమిటీస్ అండ్ సమ్ మైనర్ కమిటీస్. 8 మేజర్ కమిటీస్ అండ్ 13 మైనర్ కమిటీస్ వర్ ఫార్మ్డ్ టు డ్రాఫ్ట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? నెక్స్ట్ జూలై అండ్ అక్టోబర్ 1947లో ఫస్ట్ డ్రాఫ్ట్ అనేది ప్రిపేర్ అయింది బై అవర్ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ బిఎన్ రావు. ఓకేనా? బిఎన్ రావు ద్వారా మన ఫస్ట్ డ్రాఫ్ట్ అనేది ప్రిపేర్ అయింది ఇన్ ద ఇయర్ 1947 జూలై ఆర్ అక్టోబర్. ఓకే? నెక్స్ట్ 22nd జూలై 1947లో అడాప్టెడ్ నేషనల్ ఫ్లాగ్. ఓకేనా? నెక్స్ట్ అక్టోబర్ 1947 టు Feb 1948 వరకు డ్రాఫ్టింగ్ కమిటీ ప్రొడ్యూస్డ్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ బై February 21st 1948.
ఫిబ్రవరి 21 అంటే అక్టోబర్ 1947 నుంచి ఫెబ్ 1948 వరకు మన కాన్స్టిట్యూషన్ అనేది డ్రాఫ్ట్ అయింది. ఓకేనా. అండ్ ద కాన్స్టిట్యూషన్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ప్రొడ్యూస్డ్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ బై ఫిబ్రవరి 21, 1948. ఓకేనా. సో ఇందాక చెప్పాను కదా, మేజర్ కమిటీస్, మైనర్ కమిటీస్. సో డ్రాఫ్టింగ్ కమిటీ ఈజ్ వన్ ఆఫ్ ద కమిటీ ఫార్మ్డ్ టు డ్రాఫ్ట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఈ కమిటీ ఏం చేసిందంటే ఫిబ్రవరి 21, 1948కి మన కాన్స్టిట్యూషన్ అనేది మొత్తం కంప్లీట్ చేసేసింది. ఓకేనా. సో ఇట్ ఇంక్లూడ్స్ 315 ఆర్టికల్స్ అండ్ 8 షెడ్యూల్స్. ఓకేనా. స్టార్టింగ్లో ఇనీషియల్లో మన కాన్స్టిట్యూషన్ డ్రాఫ్ట్ అయినప్పుడు ఇట్ హ్యావ్ 315 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్. ఓకేనా. సో 21 ఫిబ్రవరి 1948 ఫస్ట్ డ్రాఫ్ట్ అనేది క్రియేట్ అయింది. అండ్ ఇట్ టుక్ 8 months టు డిస్కస్ అబౌట్ ఇట్. ఈ డ్రాఫ్ట్ గురించి, ఈ కాన్స్టిట్యూషన్ యొక్క డ్రాఫ్ట్ గురించి ఏదైతే ఉందో, కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేశారు కదా, దాని గురించి డిస్కస్ చేయడం కోసం ఇట్ టుక్ 8 months. అండ్ ఆన్ ద డేట్ ఆఫ్ 4th November 1948 బిఆర్ అంబేద్కర్ ఇంట్రడ్యూస్డ్ ద ఫైనల్ డ్రాఫ్ట్. ఓకేనా. 4th November 1948కి బిఆర్ అంబేద్కర్ ఫైనల్ డ్రాఫ్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఫస్ట్ డ్రాఫ్ట్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై బిఎన్ రావ్. ఓకేనా. దట్ ఈస్ ఫ్రమ్ జులై టు అక్టోబర్ 1947 బై బిఎన్ రావ్, హూ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో ఫైనల్ డ్రాఫ్ట్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై బిఆర్ అంబేద్కర్ ఆన్ 4th November 1948. ఓకేనా. సో ఒరిజినల్గా 299 మెంబర్స్ అసెంబ్లీలో ఉంటే 284 మెంబర్స్ సైన్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్. ఈ 284లో కూడా 15 వర్ ఫీమేల్స్. సో రీసెంట్లీ ఐఎమ్ అటెండింగ్ ఎ మాక్ టెస్ట్. దాంట్లో ఇచ్చాడనమాట ఏంటంటే, వైల్ సైనింగ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఎంతమంది. ఓకేనా. సో 15 ఫీమేల్స్ సైన్డ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అవుట్ ఆఫ్ 299, 284 signed. In out of 284, 15 were females. ఓకే. నెక్స్ట్ May 1949 వచ్చేసి ఇండియాస్ మెంబర్షిప్ ఫర్ బ్రిటిష్ కామన్వెల్త్. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫార్మ్డ్ టు డ్రాఫ్ట్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. So hope you like the video. If you like the video, click on the like button and share with your friends and subscribe to my channel for more videos. నెక్స్ట్ వచ్చేసి డ్రాఫ్ట్ అనేది మన కాన్స్టిట్యూషనల్ డ్రాఫ్ట్ అనేది ప్రిపేర్ అయిన తర్వాత ఫస్ట్ రీడింగ్ టుక్ ప్లేస్ ఫ్రమ్ 4th November 1948 టు 9th November 1948, విచ్ టుక్ 5 days. సెకండ్ రీడింగ్ వచ్చేసి 15th November 1948 నుంచి 17th of October 1949. ఇట్ టుక్ 10 months and 3 days. అండ్ థర్డ్ రీడింగ్ కంప్లీటెడ్ ఆన్ 26th of November 1949. అంటే కాన్స్టిట్యూషన్ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత బ్రీఫ్గా దాని యొక్క మొత్తం రీడింగ్స్ అనేవి జరిగాయి. ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్ అండ్ థర్డ్ రీడింగ్. విత్ ఫస్ట్ రీడింగ్ ఫ్రమ్ 4th November 1948 టు 9th November 1948. సెకండ్ వచ్చేసి 15th November టు 17th October. థర్డ్ వచ్చేసి ఇట్ వాస్ కంప్లీటెడ్ ఆన్ 26th of November 1949. సో 26th November ఏంటంటే మన కాన్స్టిట్యూషనల్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకేనా. సో 26th November ఏంటంటే Constituent Assembly adopted the Constitution of India. Our great political leaders or freedom fighters adopted the Constitution of India on 26th of November 1949. ఓకేనా. సో ఎప్పటి నుంచి ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిందంటే ఇట్ ఈస్ ఫ్రమ్ 26th of January 1950. సో దట్ వీ సెలబ్రేట్ అవర్ రిపబ్లిక్ డే ఆన్ 26th of January. ఓకే. సో మన కాన్స్టిట్యూషన్ అనేది ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చింది. నెక్స్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎలక్టెడ్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆన్ 24th January 1950 ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఎలక్ట్ అయ్యారు అండ్ అడాప్టెడ్ ది నేషనల్ యాంథమ్. అండ్ టోటల్ టైమ్ టేకెన్ ఫర్ డ్రాఫ్టింగ్ ఈజ్ 2 years 11 months and 18 days. మన కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయడం కోసం 2 years 11 months and 18 days, which contain 11 sessions in 165 days. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ సెషన్ హెల్డ్ ఆన్ 9th December to 23rd of December. సో ఇందాక ఇక్కడ చెప్పాను కదా, ఫస్ట్ మీటింగ్ హెల్డ్ ఆన్ విత్ 211 members. ఓకేనా. 9th December 1946 ఫస్ట్ మీటింగ్ అనేది జరిగిందని. సో అలా ఫస్ట్ సెషన్ అనేది 9 December నుంచి 23 December వరకు జరిగింది. సో ఈ సెషన్లో ఏంటంటే వాళ్ళు
గ్రౌండ్ వర్క్ చేశారు. అంటే కాన్స్టిట్యూషన్ని ఎలా ఫామ్ చేయాలి, మేజర్ అండ్ మైనర్ కమిటీస్ ఫామ్ అవ్వాలి, కమిటీస్ ఫామ్ అయిన తర్వాత ఆ పర్టికులర్ కమిటీకి ప్రెసిడెంట్ ఉండాలి, వైస్ ప్రెసిడెంట్ ఉండాలి, అడ్వైజర్స్ ఉండాలి, అలా. సో ఆ గ్రౌండ్ వర్క్ని ఫస్ట్ సెషన్ ఫ్రమ్ 9 December to 23rd December. బడ్జెట్ వచ్చేసి 64 lakhs. 26 November మనం కాన్స్టిట్యూషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ద సింబల్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎలిఫెంట్. ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్ వచ్చేసి లార్జెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది వరల్డ్ విత్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇంగ్లీష్లో రాసిన ఆయన ప్రేమ్ బిహారీ నారాయణ్. అండ్ హిందీ రిటర్న్ వచ్చేసి వసంత్ కృష్ణ వైద్య. అండ్ ఇట్ వాజ్ డెకరేటెడ్ బై నందాలాల్ బోస్. So hope you like the video. If you like the video, click on the like button and share with your friends, and subscribe to my channel for more videos.